పంటలు ఇంటికి వచ్చేటటువంటి కాలం గనక ఆ ధనుర్మాసం అంతా కూడా వ్రతాలు పాటించాలి. గోదాదేవి ఒక వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతాన్ని ఈ నెల రోజులు పాటించడం అన్నది భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మన ఋషులు మునులు కాల విభజన అన్నది చేశారు. ఎవరి కోసం? మన కోసమే. ఈ కాలానికి సంబంధించి అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించాలి, పండుగలు అన్నప్పుడు వచ్చినప్పుడు వాటికి సంబంధించి పద్ధతులు, నియమాలు ఇవన్నీ కూడా కాలంతో ముడిపడి ఉంటాయి. అందుకే కొన్ని పండుగల్లో ప్రత్యేకించి ఈ నివేదనలు మాత్రమే చెయ్యాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కాలంలో అటువంటివి భుజించినప్పుడు మనకి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇలా కాల విభజన అన్నది చేశారు మన ఋషులు మునులు. ఈ క్రమంలోనే 12 మాసాలు. మరి ఈ 12 మాసాలలో వినని పేరు ఒకటి మనం ఈ సమయంలో ఎక్కువగా వింటూ ఉంటాం. అదే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం ఎక్కడ ఉంది అంటే 12 మాసాలలో అయితే మనకి కనిపించదు. కాకపోతే మార్గశిర మాసము అలాగే పుష్యమాసము ఈ 2 మాసాల మధ్యలో ఈ సూర్యుని యొక్క గమనానికి సంబంధించి, ముఖ్యంగా సూర్య సంక్రమణానికి సంబంధించి ధనుర్రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటూ ఈ ధనుర్మాసం అన్నది ఏర్పడింది. మరి అలా ఎందుకు ఏర్పడాలి? ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ధనుర్మాసం యొక్క వైభవం తెలుసుకుంటూ ఈ ధనుర్మాసంలో మనం ఎటువంటి పూజలు చేయాలి, ఎలా ఉండాలి, వీటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా భారతీయులు చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటారు. చాంద్రమానం అంటే మనకి ఏనాటికి ఆనాడు తిథులు చాలా తేలికగా తెలిసిపోతూ ఉంటాయి. ఆకాశంలోకి చూడగానే సూర్యాస్తమయం అయ్యాక చంద్రుడు ఉండేటటువంటి ఆ చంద్రుడికి ఉన్నటువంటి కళల్ని బట్టి అతడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రాలకు సమీపంగా ఉంటాడో దానిని బట్టి నెలలని, తిథులని చాలా తేలికగా మామూలు కంటితో ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా కూడా గుర్తించటానికి వీలవుతుంది. దీన్ని పాటించేటటువంటి భారతీయులు కొన్నింటి దగ్గరికి వచ్చేటప్పటికీ సౌరమానాన్ని కూడా పాటిస్తారు. మనకి ఋతువులు మొదలైనవి ఈ సౌరమానము, చాంద్రమానము ఈ రెండింటి యొక్క సమన్వయం వల్ల మాత్రమే స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. వాటిని గుర్తించడానికి సమన్వయం చాలా అవసరమవుతుంది. అందుకే ఈ రెండింటి సమన్వయం చేయడానికే మనకి అధిక మాసాలు లాంటివి కనపడతాయి. అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే సమన్వయం కోసం అని చెప్తాం, కానీ వాటి వెనకాల శాస్త్ర సాంకేతికమైనటువంటి అర్థాలు ప్రత్యేకంగా ఎట్లాగో ఉండనే ఉన్నాయి. అట్లా సౌరమానాన్ని అనుసరించి భారతీయులు జరుపుకునేటటువంటి పండుగల్లో చాలా ప్రధానమైంది సంక్రాంతి పండుగ అని చెప్తాం. ఇది మకర సంక్రమణంతో వస్తుంది. అంటే సూర్యుడు మకర రాశిని సంక్రమించేటటువంటి సమయం. ఆ మకర రాశిలో ప్రవేశించి అలా ముందుకు సాగుతాడు. అప్పటితో దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు తూర్పు దిక్కున కొద్ది కొద్దిగా దక్షిణానికి వెళ్ళి ఆ రోజు నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళడం అనేది మొదలు పెడుతూ ఉంటాడనమాట. అవి మళ్ళీ మార్చి 23 దగ్గరికి వచ్చేటప్పటికి సరిగ్గా తూర్పు దిక్కున అంటే భూమధ్యరేఖ దగ్గర ఉన్నటువంటి కాలంలో వచ్చి అలా నెమ్మదిగా ఉత్తరానికి బాగా వెళ్ళి మళ్ళీ జూలై నెలలో దక్షిణ దిక్కుకి రావడం ప్రారంభిస్తాడు. దీన్ని గుర్తించటం కోసం మనం మకర సంక్రమణం అనేదాన్ని చాలా పెద్ద పండగగా చేసుకుంటూ ఉంటాం. ఇది సౌరమానాన్ని అనుసరించి చేసుకునేటటువంటి పండగ. ఈ పండగకి సరిగ్గా నెల రోజులకు ముందు, అంటే మకర సంక్రమణం 16వ తారీఖున అవుతూ ఉంటే 30 రోజులకు ముందు, అంటే దానికన్నా 31 అనుకోండి, 31 రోజులకు ముందు డిసెంబర్ 16, 15 అవుతూ ఉన్నట్టయితే డిసెంబర్ 15న నెల పట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి, అంటే అప్పుడు సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి ఉంటాడు కనుక ఆ ధనురాశిలో ప్రవేశించి మకర రాశిలోకి వెళ్ళే వరకు ఉండే ఆ నెల రోజుల్ని ధనుర్మాసం అనేటటువంటి పేరుతో ఒక ప్రత్యేక నియమనిష్టలతో జరుపుకోవడం జరుగుతుంది. నిజానికి పంటలు ఇంటికి వచ్చేటటువంటి కాలం గనక ఈ కాలం అంతా వేడుకగా పండగగా జరుపుకోవడం అన్నది అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతూ ఉన్నా
దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, ఈ నెల ధనుస్సు అంటే ఎక్కువ పెట్టిన ధనుస్సుగా ఉంటుంది. గోడకు తగిలించి నారి తీసేసిన ధనుస్సు కాదు. ఇలా బాణం ఎక్కువ పెట్టినటువంటి ధనుస్సు ఈ రాశికి సంకేతం. అట్లా ఉన్నటువంటి ఈ కాలంలో సాధకులు గనక ఆధ్యాత్మిక పరంగా కించిత్తు సాధన చేసిన ఎక్కుపెట్టిన బాణంలాగా వేగంగా ముందుకు సాగడం జరుగుతుంది. అందుకని ఈ సమయాన్ని ఒక నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ ఆ ధనుర్మాసమంతా కూడా వ్రతాలు పాటించాలి అని చెప్పారు. ఈ సమయానికి సరిగ్గా పగళ్ళు తక్కువ ఉంటాయి, రాత్రులు ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువగా ఉంటుంది, మనం ముడుచుకుని పడుకుందాం అనేటటువంటి కోరిక ఎక్కువ ఉంటుంది, కాస్త ఎండ ఉంటే ఎండలో కూర్చుందామనిపిస్తుంది, ఎక్కువ తినడం కూడా జరుగుతుంది. వీటిని అదుపులో ఉంచాలి అంటే అధికమైనటువంటి నిద్ర, అధికంగా ఆహారం తీసుకోవడం అదుపులో ఉంచటానికి ధనుర్మాసంలో తెల్లవారుజామున లేవడం మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ వ్రతాల్లో ఏం చేస్తారో అవన్నీ తర్వాత చెప్పుకుందాం. చేయడానికి ఉన్నటువంటి కారణం మాత్రమే చెప్తున్నాం. ఇలా ఈ చేసేటటువంటి ధనుర్మాసంలో జరిగే ఈ మొత్తం నియమంలో కూడా ఇప్పటికీ సుమారుగా 1200 సంవత్సరాలకు ముందు, అంటే ఇంకా కొంచెం ఎక్కువే, ద్రావిడ దేశంలో జన్మించినటువంటి గోదాదేవి ఒక వ్రతాన్ని ఆచరించింది ఈ 30 రోజులు. దాన్ని ఆదర్శంగా పెట్టుకుని ఆవిడ ఆచరించినటువంటి వ్రతానికి శ్రీవ్రతం లేక స్నాన వ్రతం అని పేరు. ఆ వ్రతాన్ని ఈ నెల రోజులు పాటించడం అన్నది విశిష్టాద్వైత మత అనుయాయులందరికీ కూడా అలవాటుగా వస్తోంది. ఎవరైతే ధనుర్మాసంలో గోదాదేవి ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా భోగి నాటికి 30 రోజులు పూర్తవుతాయి. సంక్రాంతి నాటికి 30 పూర్తయిపోయి 31వ రోజు వస్తుందన్నమాట. దానితో పరమమైనటువంటి భోగాన్ని అనుభవించి భోగి నాడు, సంక్రాంతి నాడు భగవంతునిలో కలిసిపోవడం అన్నది, అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడం అన్నది జరుగుతుంది అని మనకి చెప్పారు. అంటే ఈ ధనుర్మాసంలో ఏ రకమైన నియమాలు పాటించాలో, ఎటువంటి వ్రతాలు చేయాలో, సాధనా క్రమం ఎట్లా ఉండాలో గోదాదేవి మనకి తెలియచెప్పింది. ఈ గోదాదేవిని చూడికుడుత్త నాంచియారని, ఆముక్త మాల్యద అని, అంటే ముడిచిన పూలదండల నొసగిన ముగ్ధ అనేటటువంటి అర్థంలో, అంటే తాను ధరించినటువంటి పూలను భగవంతుడికి అర్పించి తద్వారా ఆ వ్రతంలోనే భగవంతుణ్ణి చేరుకుని ఆయనలో లీనమైపోయినటువంటిది అని చెప్తూ ఉంటారు. ఆవిడ మనకి ఒక ఆదర్శంగా చూపించింది.